అందరికీ నమస్కారం. నేను మీ రవితేజ, మీరు చూస్తున్నారు సిటీ డ్రైవ్ వరల్డ్. డియర్ ఫ్రెండ్స్, ఇవాటి వీడియోలో మనం ఒక ఇంపార్టెంట్ అండ్ ఇంట్రెస్టింగ్ టాపిక్ వచ్చి డిస్కస్ చేయబోతున్నాం. ఆ టాపిక్ అనేది ఏంటి అంటే, మనం ఒక కార్ కొన్న వెంటనే ఆ కార్ని చాలా నీట్గా మెయింటైన్ చేయాలి, చాలా యూనిక్గా మెయింటైన్ చేయాలి, కార్ని అలా మెరిపిస్తూ ఉండాలి, కార్కి సంబంధించిన కేరింగ్ అని చెప్పేసి ఎక్కువ తీసుకోవాలి. మన కార్ రోడ్డు మీదకి వెళ్ళంగానే అందరి అటెన్షన్ మన కార్ మీదకి రావాలి అని చెప్పేసి ఈ మధ్య మనకు ఒక ట్రెండ్ అని చెప్పేసి రన్ అవుతుందండి. ఆ ట్రెండ్ అనేది ఏంటంటే, కార్ కొన్న వెంటనే షోరూమ్ నుంచి బయటకు తీసుకొచ్చిన వెంటనే కొన్ని కోటింగ్స్ అని చెప్పేసి వేయిస్తున్నారు. ఇందులో మనకు ఓవరాల్గా 4 కోటింగ్స్ అని చెప్పేసి ఉన్నాయండి. ఫస్ట్ కోటింగ్ పీపీఎఫ్, సెరామిక్ అండ్ గ్రాఫైన్ అండ్ టెఫ్లాన్. ఈ కోటింగ్స్ వల్ల మన కార్కి ఏమైనా నిజంగానే ఏదైతే మనం అనుకుంటున్న ఆ విధానం, అంటే కార్ మెరుస్తుంది, కార్కి పెయింట్ ప్రొటెక్షన్ ఉంటుంది, లేకపోతే ఏదో ఉంటుంది అని చెప్పేసి XYZ ఏవైతే అనుకుంటున్నామో అది నిజంగానే మన కార్కి వర్తా కాదా, ఎవరు ఈ కోటింగ్స్ వేయించాలి, ఎవరికైతే సెట్ అవుతుంది, ఎవరికి సెట్ అవ్వదు అన్న దాని గురించి మీకు ఒక అవేర్నెస్ క్రియేట్ చేయడం చెప్పేసి అయితే ఈ వీడియో అని చెప్పేసి చేస్తున్నానండి. మనం కార్ కొన్న వెంటనే, కార్ని షోరూమ్ నుంచి బయటకు తీసుకొచ్చిన వెంటనే మనం ఏం చేస్తామంటే పీపీఎఫ్, పెయింట్ ప్రొటెక్షన్ ఫిల్మ్. ఈ పీపీఎఫ్ వల్ల మనకు యూజ్ ఏంటి అని చెప్పేసి వారిని అడిగినట్టయితే కనుక, పెయింట్కి చాలా లాంగ్ లైఫ్ అని చెప్పేసి ఈ ఫిల్మ్ అని చెప్పేసి వస్తుంది. ఏమైనా మైనర్ స్క్రాచెస్ ఉన్నట్లయితే కనుక ఆ ఫిల్మ్ అనేది అబ్జర్వ్ చేసుకుంటుంది అండ్ కార్ పైన ఎటువంటి డస్ట్ లేకుండా చూసుకుంటుంది. అండ్ సన్ ప్రొటెక్షన్ లాగా ఈ పెయింట్ ప్రొటెక్షన్ ఫిల్మ్ అని చెప్పేసి ఉంటుంది అని చెప్పేసి అయితే వారు మనకు చెబుతూ ఉంటారు. బట్ ఈ పెయింట్ ప్రొటెక్షన్ ఫిల్మ్ అని చెప్పేసి చాలా ఎక్స్పెన్సివ్గా ఉంటుందండి. అంటే మనలాంటి మాస్ మార్కెట్ కార్స్, అంటే మనం రెగ్యులర్గా మనం తిరిగే రోడ్స్, ఎక్కువ హెవీ ట్రాఫిక్లో మనం తిరుగుతూ ఉంటాం, రఫ్ అండ్ టఫ్ రోడ్స్ తిరుగుతూ ఉంటాం. ఇలాంటి సిచ్యువేషన్స్లో ఏంటి అంటే, మన లాంటి కార్స్కి వేయించినట్టయితే కనుక, అంటే లైక్ టాటా నెక్సాన్ అవ్వచ్చు, లేకపోతే ఆస్టర్ అవ్వచ్చు, లేకపోతే ఒక 20 lakhs బిలో ఉన్న కార్స్ కనుక మనం వేయించుకున్నట్టయితే కనుక, అలాంటి సిచ్యువేషన్లో పెయింట్ ప్రొటెక్షన్ ఫిల్మ్ అని చెప్పేసి వేయించినప్పుడు ఇక్కడ మీరు గుర్తుంచుకోండి, ఈ పీపీఎఫ్ వేయించేప్పుడు కూడా మనకు మన ఇండియాలో ది బెస్ట్ కంపెనీ అని చెప్పేసి 3M, ఇక్కడ నేను పెయింట్ ప్రమోషన్ చేయట్లేదండి, 3M కంపెనీ అని చెప్పేసి మన ఇండియా ది బెస్ట్ కంపెనీ, అంటే కార్ డీటెయిలింగ్ సంబంధించిన ఒక బెస్ట్ కంపెనీ. ఇందులో కూడా మన ఒక్కొక్క కార్కి పీపీఎఫ్ ఫిల్మ్ కనుక మనం వేయించాలనుకున్నప్పుడు ఒక్కొక్క కార్కి బట్టి అంటే చాలా ఎక్స్పెన్సివ్గా ఉంటుంది. 1,20,000, 1,40,000, అంటే కార్ సైజ్ పెరిగే కొద్దీ కాస్ట్ అని చెప్పేసి పెరిగిపోతూ ఉంటుంది. ఇలాంటి సందర్భాల్లో మనకి ఇప్పుడు రోజుకొక కొత్త కంపెనీలు వస్తూ ఉన్నాయి. 3Mని నేను వేర్ చేయలేను కదా అని చెప్పేసి మనం ఏదైనా మిగతా కంపెనీస్కి వెళ్ళేసి సమ్ XYZ కంపెనీస్కి వెళ్ళిపోయి అక్కడ మనం డెన్సిటీని చూసుకోకుండా, అంటే ఏదైతే పీపీఎఫ్ ఫిల్మ్ ఉంటుందో అదొక ట్రాన్స్పరెంట్ ఫిల్మ్ అంది, మన కారు పైన పెయింట్ ప్రొటెక్షన్ కోసం అని చెప్పేసి ఆ ఫిల్మ్ అని చెప్పేసి వేయిస్తూ ఉంటారు. ఈ ట్రాన్స్పరెంట్ ఫిల్మ్ యొక్క ఏదైతే డెన్సిటీ ఉందో, థిక్నెస్ ఉందో అది కనుక తగ్గింది అనుకోండి, మీకు ఒక 2 yearsకి 3 yearsకి అది ఏమైపోతుందంటే ఆల్మోస్ట్ మీకు ఇక్కడ స్క్రీన్ పైన డిస్ప్లే చేసిన ఒకసారి చెక్ చేయండి, ఇలాగ ఎల్లోయిష్గా అయిపోయే ఛాన్సెస్ అని చెప్పేసి ఉంది. మన కార్ ఇంకా అగ్లీగా కనిపించే ఛాన్సెస్ అని చెప్పేసి ఉంటాయి. అంటే ఇక్కడ నాకు 20,000 రూపీస్ డిస్కౌంట్ వస్తుంది కదా, 30,000 రూపీస్ డిస్కౌంట్ వస్తుంది కదా, ఎందుకులే నేను మంచి బ్రాండ్కి వెళ్ళడం, ఏదో పెయింట్ ప్రొటెక్షన్ ఫిల్మ్ వేయించామా అంటే ఏం చేసాం అన్నట్టు ఉంటే మాత్రం ఇలాంటి ప్రాబ్లమ్స్ అని చెప్పేసి మళ్ళీ ఫేస్ చేయాల్సిన పరిస్థితి వస్తుంది. అసలు వేయించకపోయినా కూడా కార్ మీరు కంప్లీట్గా ఎండలో పార్క్ చేసినా, ఎలాంటి డస్ట్లో పార్క్ చేసినా, కార్ని మీరు అట్లీస్ట్ 1 వీక్ ఒక్కసారి మీరు క్లీన్ చేసుకున్నట్లయితే కనుక మినిమం 6-7 years అయితే ఎటువంటి కార్ అయితే పెయింటింగ్ అయితే పాడవదు, షేడ్ అవ్వదండి. పైన ఉన్న ఏదైతే షైనింగ్ లేయర్ ఉందో అది మాత్రం మనకు రిమూవ్ అవుతుంది. దానికి సంబంధించిన కొన్ని వ్యాక్స్ అయ్యి ఉంటాయి, వ్యాక్స్ మీరు యూస్ చేసుకుని అయితే కార్ని మళ్ళీ మెరిపించవచ్చు అనమాట. అంటే మాస్క్ మార్కెట్లో తిరిగే మనలాంటి వారికి ఈ పెయింట్ ప్రొటెక్షన్ ఫిల్మ్ కనుక వేయించామనుకోండి, ఇఫ్ ఇన్ కేస్ మన కార్కి ఎవరో బైక్ పర్సన్, అంటే ఒక బైక్ రైడర్ అని చెప్పేసి టచ్ చేసుకుని వెళ్ళిపోతాడు, టచ్ చేసుకుని వెళ్ళిపోయిన వెంటనే డెంట్ పడుతుంది, మొత్తం పెయింటింగ్ మొత్తం పోతుంది. అది ఏం చేస్తుంది, పీపీఎఫ్ అనేది జస్ట్ ఒక లేయర్ కదా, అదైతే ఐరన్ది కాదు కదా, లోపల కార్ పెయింట్ సహా అండ్ డెంట్ పడడంతో సహా అక్కడ మెయిన్గా ఏమవుతుందంటే ఈ డోర్ మొత్తాన్ని కూడా మళ్ళీ రీపెయింట్ చేయాల్సిన పరిస్థితి వస్తుంది. రీపెయింట్ చేసే సందర్భంలో మనం ఆ పీపీఎఫ్ని కూడా మళ్ళీ యాడ్ ఆన్ రీపెయింట్ చేయించాలి, మళ్ళీ డెంటింగ్ చేయించాలి. ఇదంతా ప్రాసెస్ అయిపోయిన తర్వాత కారు మొత్తానికి పీపీఎఫ్ ఉంటుంది, ఈ డోర్కి లేకపోతే ఎలా ఉంటుంది, మళ్ళీ వేయించాలి. అంటే దీనికి ఒక మళ్ళీ 25,000 నుంచి 30,000 రూపీస్ అని చెప్పేసి మళ్ళీ ఖర్చు పెట్టుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. అంటే గుర్తుంచుకోండి, ఇలా నాకు భయం ఉంది మళ్ళీ స్క్రాచెస్ పడతాయి, స్క్రాచెస్ పడ్డ తర్వాత అంటే మైనర్ స్క్రాచెస్ అండి, మన కార్ని క్లీన్ చేస్తున్నప్పుడు దానిపై డస్ట్ ఏదైనా ఉందనుకోండి, అలాంటి వాటిని స్క్రాచెస్ని ప్రొటెక్ట్ చేస్తుంది తప్ప ఏదో వెహికల్ వచ్చి టచ్ అయిన వెంటనే ప్రొటెక్ట్ చేస్తుంది అన్న భ్రమలో నుంచి బయటికి రండి. అంటే ఇంత డబ్బు ఖర్చు పెట్టుకున్నప్పుడు మనీ వేస్ట్ కాకూడదు అనేది నా ఉద్దేశం. మీరు కనుక వెళ్ళాలి అంటే మాత్రం ఒక బెస్ట్ కంపెనీని చూస్ చేసుకోండి. బెస్ట్ కంపెనీ చూస్ చేసుకున్న తర్వాత డెన్సిటీలో మాత్రం ఎట్టి పరిస్థితిలో కాంప్రమైజ్ అవ్వద్దు. నెక్స్ట్ సెకండ్ వన్ చూసినట్టయితే కనుక సెరామిక్ కోటింగ్. ఈ సెరామిక్ కోటింగ్ అనేది కూడా మనకి ఏంటి అంటే, ఈ కార్ పెయింట్ పైన మనకి ఏం చేస్తారంటే కొన్ని లేయర్స్ అని చెప్పేసి యాడ్ చేయడం అని చెప్పేసి జరుగుతుంది. అంటే ఆ లేయర్స్ అని చెప్పేసి ఏం చేస్తాయంటే, ఇక్కడ కూడా మీరు గుర్తుంచుకోండి, సిరామిక్ కోటింగ్లో కూడా
మనకు కొన్ని కొత్త కంపెనీస్ అని చెప్పేసి వస్తున్నాయి. ఒక వీధికి ఒక కంపెనీ అని చెప్పేసి ఉంది, వీధికి ఒక బ్రాండ్ అని చెప్పేసి ఉంది. వీటిలో కూడా మీరు గుర్తుంచుకోండి వారి యొక్క ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది, వారి యొక్క ఫీడ్బ్యాక్ అనేది ఎలా ఉంది అని చెప్పేసి చెక్ చేసుకున్న తర్వాత మాత్రమే ఈ పీపీఎఫ్ ఈ సిరామిక్ కోటింగ్ అని చెప్పేసి వేయించడానికి అయితే మీరు ట్రై చేయండి. ఈ సిరామిక్ కోటింగ్ అని చెప్పేసి ఏం చేస్తారంటే లేయర్స్ అని చెప్పేసి కొన్ని మల్టిపుల్ లేయర్స్ అని చెప్పేసి కార్ పైన ఒక థిన్ లేయర్ లాంటి కెమికల్ని అయితే మనకి ఇక్కడ బాండ్ చేయడం అని చెప్పేసి జరుగుతుంది. ఆ లేయర్ ఏం చేస్తుందంటే మన పెయింట్లోకి మిక్స్ అయిపోయి కార్ కొంచెం షైనీగా కనిపించే విధంగా, కార్ కొంచెం మెరుస్తూ చమ్కీగా ఉండే విధంగా అయితే మనకు సెరామిక్ కోటింగ్ అని చెప్పేసి అయితే యూజ్ అవుతుందండి. దీనికి సంబంధించి కాస్ట్ మనం చూసినట్టయితే కనుక 30,000 to 40,000 రూపీస్ అని చెప్పేసి ఉంటుంది. ఈ సెరామిక్ కోటింగ్ కనుక మీరు వేయించుకోవాలనుకున్నట్లయితే ఒక్కసారి చూసుకోండి, మంచి బెస్ట్ బ్రాండ్ చూస్ చేసుకోండి. సరే నాకు ఏదో 10,000 రూపీస్ డిస్కౌంట్ ఇస్తున్నారు, మీకు తెలియదు బ్రదర్ అక్కడ 40,000 చేస్తున్నానంటే నేను 25,000కి చేస్తానని చెప్పేసి చెప్పడం, లేకపోతే ఇంకొక చోట 20,000కి చేస్తానని చెప్పేసి అన్నప్పుడు మీకు తెలియకుండా లేయర్స్ తగ్గించవచ్చు. ఎందుకంటే మీరు అక్కడ ప్రతిసారి మీరు చూస్తూ ఉంటారు కదా, మీకు తెలియకుండా ఇంకా ఏదైనా చేయొచ్చు. అంటే బెస్ట్ క్వాలిటీ ప్రోడక్ట్ని చెప్పేసి యూజ్ చేయకపోవచ్చు. అలాంటి సందర్భాల్లో మీరు మోసపోయే ఛాన్సెస్ అని చెప్పేసి ఉంటాయి. కాబట్టి ఒక విషయాన్ని గుర్తుంచుకోండి, ఈ సెరామిక్ కోటింగ్ వేస్తున్నప్పుడు కూడా ఒక బెస్ట్ బ్రాండ్ అయితే చూస్ చేసుకోండి. నెక్స్ట్ ఏంటి అంటే గ్రఫైన్ కోటింగ్. ఈ గ్రఫైన్ కోటింగ్ అనేది ఏంటంటే ఈ సెరామిక్ కోటింగ్లోనే గ్రఫైన్ అని చెప్పేసి కొంత పర్సెంటేజ్ అని చెప్పేసి యాడ్ చేయడం జరుగుతుంది. అండ్ కొంతమంది ఏం చేస్తున్నారంటే గ్రఫైన్ కోటింగ్ అని చెప్పేసి సెరామిక్ కోటింగ్ వేసేసి ఇదేనండి గ్రఫైన్ కోటింగ్ అని చెప్పేసి చాలా మందిని మోసం చేస్తూ ఉన్నారు. అలాంటి సందర్భంలో మనకు గ్రఫైన్ కోటింగా కాదని చెప్పేసి మనకి తెలియదు కాబట్టి మనం ఆ సిరామిక్ కోటింగే వెళ్ళడం అని చెప్పేసి బెటర్ అన్నది నా ఆప్షన్ అండి. అండ్ నెక్స్ట్ ఏంటి అంటే లైక్ కార్కి మేకప్ టెఫ్లాన్ కోటింగ్ అండి. టెఫ్లాన్ కోటింగ్ అనేది ఏంటి అంటే యూజువల్గా మన కార్ పర్చేస్ చేసేప్పుడు కానీ అలాంటప్పుడు మనకు షోరూమ్స్ వాళ్ళు కూడా చాలామంది రికమెండ్ చేస్తుంటారు టెఫ్లాన్ కోటింగ్ చేయించుకోండి అని. దాని కాస్ట్ వచ్చేసి ఆల్మోస్ట్ 3,000 to 4,000 అని చెప్పేసి ఉంటుంది. దానివల్ల యూజ్ ఏంటి అంటే కార్ కొంతకాలం ఒక 20 రోజులు లేదా 1 month లేదా 1.5 months అని చెప్పేసి కార్ పైన కొంచెం లేయర్ అని చెప్పేసి అంటే రబ్బింగ్ పాలిష్ అవ్వచ్చు, లేకపోతే రబ్బింగ్ వ్యాక్స్ అవ్వచ్చు, ఇవి కొంచెం యాడ్ చేసేసి కారు కొంచెం మెరిసే విధంగా అంటే కొంచెం చమకాయించేలాగైతే దాన్ని చేస్తూ ఉంటారు. దీనివల్ల ఏంటంటే 4,000 5,000 అని చెప్పేసి మనీ అని చెప్పేసి వేస్ట్ అవుతూ ఉంటుంది. సార్ రండి మరి ఎవ్రీ 4 months ఒకసారి మీరు కార్ని ఈ టెఫ్లాన్ కోటింగ్ చేయించుకున్నారంటే చాలా బాగుంటుందండి, మీ కార్ యొక్క పెయింట్ కూడా లైఫ్ అనేది పెరిగిపోతూ ఉంటుంది అని చెప్పేసి చాలామంది చెప్తూ ఉంటారు. అవన్నీ కూడా రికమెండెడ్ అయితే కాదండి. ఒక విషయం గుర్తుంచుకోండి, టెఫ్లాన్ కోటింగ్ అనేది ఏంటంటే టెంపరీ మేకప్ అని చెప్పేసి అనుకోవచ్చు. దీన్ని బట్టి టెఫ్లాన్ కోటింగ్ వేయించుకోవాలా లేదా అన్నది కూడా మీరైతే గుర్తుంచుకోండి. నెక్స్ట్ ఏంటి అంటే యాంటీ రస్ట్ కోటింగ్ ఐదర్ అండర్ బాడీ కోటింగ్. ఈ యాంటీ రస్ట్ కోటింగ్ అనేది ఎలాంటి వాళ్ళకి యూస్ చేసుకోవచ్చు అంటే లైక్ కోస్టల్ ఏరియాస్లో యూస్ చేస్తూ ఉంటారు, లేదా ఎక్కువ వర్షాలు వచ్చే ఏరియాస్లో ఉన్నప్పుడు మడ్ అనేది కింద ఉండడం వల్ల ఆ మడ్ అనేది కార్కి అంటుకుంటూ ఉంటుంది కదా, దానివల్ల ఏంటంటే మనకు డ్రై కాకుండా వెట్గా ఎక్కువ అయిపోతూ రస్ట్ ఫామ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి అని కనుక ఎవరైతే అనుకుంటుంటారో, కోస్టల్ ఏరియాస్లో ఎవరైతే కార్ని ఎక్కువగా క్లీన్ చేస్తూ ఉంటారో వారికి మాత్రమే ఈ యాంటీ రస్ట్ కోటింగ్ అని చెప్పి సెట్ అవుతుందండి. లైక్ మనలాంటి హైదరాబాద్లో కానీ లేకపోతే చెన్నై కాకుండా వైజాగ్ కాకుండా ఇలాంటి ఏవైతే డ్రై ఏరియాస్ ఉంటాయో డ్రై ఏరియాస్లో తిరిగే వారికి యాంటీ రస్ట్ కోటింగ్ అని చెప్పేసి అవసరం లేదండి. ఎందుకంటే యాంటీ రస్ట్ కోటింగ్ అనేసి ఏంటంటే జింక్ బేస్డ్ కోటింగ్ అండి. ఆల్రెడీ మన కారు మొత్తాన్ని ఏదైతే ఇక్కడ చూస్తున్న కారు ఉందో ఈ కారు మొత్తాన్ని జింక్ బేస్డ్ సొల్యూషన్లో మనకు మ్యానుఫ్యాక్చరింగ్ ఏదైతే యూనిట్ ఉంటుందో అందులో మనం కంప్లీట్ డిప్ చేస్తారండి. డిప్ చేసిన దానికంటే కూడా ఇంకా ఎక్కువైతే ఉంటుంది కదా, సేమ్ జింక్ బేస్డ్ సొల్యూషన్లో డిప్ చేసిన తర్వాత ఎటువంటి జింక్ మనకు ఈ రస్ట్ అనేది మన కార్కి ఫామ్ అయ్యే ఛాన్సెస్ లేవు. కాబట్టి దీనికి కూడా ఆల్మోస్ట్ 4,000 5,000 6,000 దట్స్ డిపెండ్స్ అపాన్ ద వెహికల్ అని చెప్పేసి అయితే చార్జ్ చేస్తూ ఉంటారు. ఎవరైతే డ్రై ఏరియాస్లో తిరుగుతుంటారో వారికైతే రికమెండెడ్ కాదు, ఈ విషయాన్ని అయితే మీరు గుర్తుంచుకోండి. మరికొంతమంది ఏం చేస్తుంటారంటే కార్కి ఎక్స్ట్రాగా లుక్ కావడానికి ఇంకా మంచిగా కనిపించడానికి ఎక్కువగా క్రోమ్ ఎలిమెంట్స్ అని చెప్పేసి ఆఫ్టర్ మార్కెట్ ఇన్స్టాల్ చేస్తుంటారండి. మిర్రర్కి లేకపోతే ఇక్కడ ప్రతి చోట డోర్ హ్యాండిల్స్కి కార్కి వెనక ముందు అన్ని చోట్ల కూడా క్రోమ్ గార్నిష్ అని చెప్పేసి ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటారు. ఒకటి గుర్తుంచుకోండి, మ్యానుఫ్యాక్చరింగ్లో యూజ్ చేసే ఏదైతే క్రోమ్ ఎలిమెంట్స్ ఉంటాయో అవి మనకు బయట అయితే దొరకవు, అంత క్వాలిటీతో అయితే ఉండవు. అలా వేసినప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను డోర్కి ఈ క్రోమ్ గార్నిష్ వేయించాను అనుకోండి, దానివల్ల ఏంటి అంటే అది అలా ఉండిపోయి నేను ఎప్పుడైతే కార్ని వాష్ చేస్తూ ఉంటానో వాష్ చేయించినప్పుడు దాని యొక్క క్వాలిటీ అనేది సరిగా లేక వాటర్ లోపలికి వెళ్ళిపోయి రస్ట్ ఫామ్ అయిపోయే ఛాన్సెస్ కూడా ఉంటాయండి. అండ్ వెనక వచ్చిన ఒకసారి మీరు చూసినట్టయితే ఇంకా చాలామంది ఇక్కడ నుంచి ఇక్కడ వరకు క్రోమ్ గార్నిష్ అని చెప్పేసి వేస్తుంటారు, వెనకలు వేస్తుంటారు. అది ఇదంతా కూడా మనకు క్రోమ్ గార్నిష్ వేయించడం వల్ల ఏంటంటే ఎక్కడైతే మీరు ఆ క్రోమ్ గార్నిష్ వేస్తుంటారో అంటే ఇలాంటి కార్నర్స్లో ఎప్పుడైతే వేస్తుంటారో అలాంటి కార్నర్స్లో మనం యూజువల్ ఖచ్చితంగా అంటే కార్ని అయితే మంత్లీ 1 2 అయినా కూడా మనం వాష్ చేస్తూ ఉంటాం. అలా వాష్ చేసే సందర్భాలు గుర్తుంచుకోండి,
ఆ క్రోమ్ లోపల వాటర్ కనుక అంటే క్వాలిటీ అనేది మనకు మ్యానుఫ్యాక్చరింగ్ అంత ఫిట్టింగ్ అని చెప్పేసి ఎగ్జాక్ట్గా ఉండదు కాబట్టి వాటర్ కనుక లోపలికి వెళ్ళినట్టయితే ఇక మనకు రస్ట్ ఫామ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఆ కార్కి వచ్చే లుక్తో పాటు కూడా ఇంకా కార్ని మనమే పాడు చేసుకున్న వాళ్ళం అవుతామని చెప్పేసి మీరు ఒకసారి గుర్తుంచుకోండి. ఐ థింక్ మీకు ఒక క్లారిటీ వచ్చిందని చెప్పేసి అనుకుంటున్నా. పీపీఎఫ్, సెరామిక్, గ్రాఫైన్, టెఫ్లాన్, ఈ క్రోమ్స్ దీని గురించి అవసరం ఉందా లేదా అన్నది అయితే మీరు ఒకసారి కింద కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి. అండ్ నేనైతే వాటినైతే నా కార్కి అయితే నేనైతే రికమెండ్ చేయను, వేయించానండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నా కార్కి అయితే నేను రికమెండ్ చేయను. మీ కార్కి మీరు వేయిస్తారా లేదా అనేది అయితే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ ఎంతమంది ఈ కోటింగ్స్ వేయించారు, మీకు ఎలాంటి యూజెస్ ఉన్నాయండి అని చెప్పేసి తప్పకుండా అయితే నాకు కామెంట్ సెక్షన్లో తెలపండి. దానివల్ల ఎంతోమందికి అయితే యూజ్ ఉంటుందండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై. సీట్ బెల్ట్ ధరించండి, హెల్మెట్ ధరించండి, సురక్షితంగా ప్రయాణించండి, ఆంబులెన్స్కి దారి ఇవ్వడం మాత్రం మర్చిపోదు. ప్లీజ్ డోంట్ డ్రంక్ అండ్ డ్రైవ్. బోలో భారత్ మాతాకి జై.